desertification manifested by high level of eroded soils, reduced vegetation and biomass, and reduced the wildlife, and reduced birds, reduced kind of insects and so on. These are all, it's an ecology actually, it's an ecology. So the ecology itself came to a very, very low level. Water regime also changed. Water regime has become very low, and then surface water bodies were not getting adequate water. So groundwater depleted, thereby it really created a lot of stress to the bore wells and things like that. So it is a gradual process, not that overnight it has happened, but certainly it has accentuated in last 20-25 years. We can see it visibly because I have been living here for 68 years, how it has changed. ఇక్కడ హృదయాన్ని కదిలించే కథనం ఉంది. ఉగ్రమైన మహమ్మారి మధ్యలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో వరుస కరువుల కారణంగా ఒక విజయవంతమైన పర్యావరణ ప్రయోగం అవసరమైనది. అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్కు నైరుతి దిశలో సుసంపన్నమైన కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా నైరుతి ఈశాన్య ఋతుపవనాల వర్షాభావ ప్రాంతంలో ఉంది. 1992లో జరిగిన రియో ఎర్త్ సమ్మిట్ తర్వాత జీవ వైవిధ్యంపై సమావేశం చట్టం చేసిన తర్వాత 1994లో జిల్లాను ఎడారి ప్రాంతంగా ప్రకటించారు. భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని అధికారులు ఆ తర్వాత ఆంధ్రాలోని నీటి ఎద్దడి ఉన్న కరువు ప్రాంత జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఉందని భావించారు. కరువు, ఎడారిగా మారే పరిస్థితులను ఎదుర్కోవడానికి జీవ వైవిధ్యంపై సదస్సు నిబంధనలను వర్తింపచేయాలని భావించారు. దీర్ఘకాలికంగా కరువు పీడిత జిల్లాలో 2000-2021 మధ్య 21 సంవత్సరాలలో సగటున 19 సంవత్సరాలలో పంటలు దెబ్బతిన్నాయి. తేమ ఒత్తిడి ప్రజలు, పశువుల జీవితాన్ని దుర్భరంగా మార్చింది. పదే పదే కరువుల కారణంగా ఆహార కొరతకు దారితీసింది. వైవిధ్యభరితమైన స్థలాకృతిపై ఆధారపడి భూగర్భ జలాలు భూమి నుండి 90 నుండి 300 మీటర్ల వరకు క్షీణించాయి. బాగా ఎండిపోయి ఉండడం కరువును మరింత తీవ్రతరం చేసింది. దశాబ్దాలుగా పొడి వాతావరణంతో పాటు మట్టి కోతతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. పంటలు ఎండిపోయాయి. పశువులు ధ్వంసమయ్యాయి. 1990వ దశకం వరకు కూడా ఆకలి చావులు ఎక్కువగానే ఉన్నాయి. నీటి ఒత్తిడి, నీరు, పారిశుద్ధ్యాన్ని దెబ్బతీసింది. ప్రజారోగ్యం, గ్రామీణ మహిళల బహిష్టు పరిశుభ్రత, పౌరుల పునరుత్పత్తి ఆరోగ్యంలు దెబ్బతిన్నాయి. ఇవి ప్రజల జీవితాలను, జీవనోపాధిని, ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేశాయి. 1994లో జిల్లాను ఎడారిగా ప్రకటించినప్పుడు అది అధికారులపై ప్రజారోగ్యం, గ్రామీణ మహిళల బహిష్టు పరిశుభ్రత, పౌరుల పునరుత్పత్తి ఆరోగ్యంలు దెబ్బతిన్నాయి. ఇవి ప్రజల జీవితాలను, జీవనోపాధిని, ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేశాయి. 1994లో జిల్లాను ఎడారిగా ప్రకటించినప్పుడు అది అధికారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఎక్కడ ప్రారంభించాలో వారికి తెలియలేదు. ఎడారి అభివృద్ధి కార్యక్రమంను భారత ప్రభుత్వం ప్రారంభించింది. కరువు, ఎడారిగా మారడం వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిఓలను కూడా ఎంపానల్ చేసింది. ఇది ఖచ్చితంగా సుదీర్ఘకాలం ప్రయాణం. కరువు, ఎడారిగా మారే పరిస్థితులను బలహీనపరిచే ప్రభావాన్ని తగ్గించడానికి ఎన్జిఓలు పనిచేయడం ప్రారంభించాయి. దీర్ఘకాలిక కరువు కారణంగా ఏర్పడిన ఎడారీకరణ అనేది వాతావరణ మార్పులకు సంబంధించిన అప్పటి శిశు విజ్ఞాన శాస్త్రం ప్రారంభ వ్యక్తీకరణలు కావచ్చు. విపత్తును ఒంటరిగా పరిష్కరించలేమని స్వచ్ఛంద సంస్థలు గ్రహించాయి. పేదరిక నిర్మూలన, ప్రజారోగ్యం, పోషకాహారం,
విద్య, నేల, నీటి సంరక్షణ, వ్యవసాయ వైవిధ్యమైన పర్యావరణ జోక్యాలు, తేమ నిలుపుదల, ప్రాజెక్టుల వంటి రంగాలలో సమగ్ర జోక్యాలు అవసరమయ్యాయి. ఇప్పుడు 3 దశాబ్దాలలో అసాధారణంగా బంజరు భూములు, ఇసుక కొండలు, పచ్చని పొలాలుగా మారాయి. అక్కడ గడ్డి కూడా పెరగడం లేదు. డిజిటల్ డిస్కోర్స్ ఫౌండేషన్ నుండి మాలిని శంకర్ ఈ 2 భాగాల సిరీస్ లో జరిగిన మార్పును నివేదిస్తున్నారు. యాక్షన్ ఫ్రెటర్నా ఎకాలజీ సెంటర్, సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్, మైరాడా, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వంటి ఎన్జిఓలు అన్ని ఎడారీకరణను ఎదుర్కోవడానికి పూనుకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయి బాబా అనుచరులతో కూడిన శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ గ్రామస్తులకు ట్యాంకర్లలో త్రాగునీటిని సరఫరా చేసింది. బోరు బావులను ఏర్పాటు చేశారు. వీధి మూలలో కుళాయిలను కూడా స్వల్ప కాలానికి ఏర్పాటు చేశారు. ఈ మొదటి ఎపిసోడ్లో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో యాక్షన్ ఫ్రెటర్నా చేపట్టిన కొన్ని వ్యవసాయ పర్యావరణ జోక్యాలను మనం నిశితంగా పరిశీలిస్తాము. ఈ వ్యవసాయ పర్యావరణ జోక్యాలు దీర్ఘకాలిక కరువు ప్రేరిత ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఒక తీవ్రమైన ప్రయత్నంలో ఒక భాగం. అనంతపురం జిల్లా యంత్రాంగం ఎడారీకరణను అత్యవసరంగా తిప్పికొట్టాలని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే గ్రహించాయి. కరువు, ఎడారీకరణలను తిప్పికొట్టడానికి సమీకృత వాటర్షెడ్ నిర్వహణ వంటి పథకాలను రూపొందించారు. వాటర్షెడ్ నిర్వహణలోని వివిధ వ్యవసాయ పర్యావరణ జోక్యాల ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ జరుగుతుంది. ఈ వ్యవసాయ పర్యావరణ జోక్యాలలో వర్షపు నీటిని సేకరించడం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి భారీ స్థాయిలో చెట్ల పెంపకం, నేల కోతను కట్టడి చేయడానికి నేల పోషణను పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. ఇతర పర్యావరణ జోక్యాలతో పాటు వర్షపు నీరు భూముల్లో ఇంకిపోయే విధంగా గురుత్వాకర్షణ, హైడ్రాలజీతో ఉపయోగించుకొని పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, సహజ వనరుల నిర్వహణ లేదా భూమి సమతుల్యత పరిరక్షణ, బహుముఖ పంటల ద్వారా జీవ వైవిధ్యం, వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం ఉన్నాయి. ఈ కార్యక్రమాలు స్థానిక పోషకాహారాన్ని, మైక్రో ఫైనాన్స్, మహిళా స్వయం సహాయ సమూహాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవి. సాంప్రదాయ చిరుతిళ్లను తయారు చేయడం ద్వారా అదనపు సంపాదన కోసం మహిళలు స్థానిక పంటలను పండించారు. ఉదాహరణకు చిరుధాన్యాలతో సాంప్రదాయ చిరుతిళ్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి మహిళలు మైక్రో ఫైనాన్స్ సహాయం పొందారు. స్థానిక పంటలను ఉపయోగించి కుటుంబాల వ్యవసాయ ఆదాయాన్ని పెంపొందించడానికి ఇవి కేవలం కొన్ని ప్రయత్నాలు మాత్రమే. యాక్షన్ ఫ్రెటర్నా ఎకాలజీ సెంటర్ మట్టి కోతను కట్టడి చేయడానికి నేల పోషణ పునరుద్ధరణను చేపట్టింది. దీనిని మరింత వివరిస్తూ డాక్టర్ వైవి మల్లారెడ్డి, డైరెక్టర్, యాక్షన్ ఫ్రెటర్నా ఎకాలజీ సెంటర్, అనంతపురం డిజిటల్ డిస్కోర్స్ ఫౌండేషన్ కి ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. We have identified the native species which have been grown here for centuries. It's like, for example, tamarind, and you have neem, you have pangamia, you have glycidia, you have jamon, you have custard apple. They are all native to this kind of place. They survived under this kind of harsh agroclimatic conditions. If we can build our vegetation around these species, then we will be able to really improve the whole ecology, because trees becomes a very important starting fact, kind of activity for improving the ecology. You have trees, then automatically birds will come, automatically insects will come, like that. So I think if we depend on these kind of local native species, we are doing a good job.
అదే సమయంలో హైడ్రాలజీ, స్థలాకృతిలతో పాటు వర్షపు నీటిని సేకరించడానికి చెక్ డ్యాంలు, ఫామ్ పాండులు వంటి చిన్న స్థిరమైన మౌలిక సదుపాయాలను నిర్మించారు. ఇది రైతులకు పండ్ల ద్వారా స్థిరమైన ద్వితీయ ఆదాయాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఈ గ్రీన్ కవర్ భూగర్భ నీటి మట్టాన్ని తిరిగి నింపడానికి, నేలను పోషించడానికి, నేల కోతను నిరోధించడానికి కూడా తోడ్పడుతుంది. ఎడారిగా మారిన ప్రకృతి దృశ్యాన్ని పర్యావరణపరంగా మారుస్తుంది. మొత్తం మీద భవిష్యత్తు కోసం ఒక విజయవంతమైన పరిష్కారం. యాక్షన్ ఫ్రెటర్నా ఎకాలజీ సెంటర్ లేదా AFEC వాటర్ షెడ్ నిర్వహణను అప్పగించిన NGOలలో ఒకటి. సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్త, కార్యకర్త డాక్టర్ మల్లారెడ్డి నేతృత్వంలో AFEC నేల పోషణ, పునరుద్ధరణను చేపట్టింది. వాటర్ షెడ్ నిర్వహణకు జీవ వైవిధ్య, వ్యవసాయ పర్యావరణ జోక్యాల ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ అవసరం. ఈ జోక్యాలలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి భారీ స్థాయిలో పండ్ల చెట్లను నాటడం కూడా ఉంది. అనంతపురం జిల్లాలోని 20 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణంలోని హైడ్రాలజీ, వర్షపు నీటి పరీవాహక ప్రాంతాన్ని వర్షపు నీరు, భూగర్భ జలాల మట్టం మొదలైన వాటిని గుర్తించడానికి మ్యాప్ చేయడం జరిగింది. AFEC వర్షపు నీటి సేకరణ కోసం ప్రాంతాలను గుర్తించి ఫామ్ పాండ్లను నిర్మించింది. దీర్ఘకాలికంగా కరువు పీడిత జిల్లాలో కురుస్తున్న కొద్దిపాటి వర్షపాతాన్ని ఉపయోగించుకునే విధంగా యాక్షన్ ఫ్రెటర్నా ఎకాలజీ సెంటర్ తీవ్రమైన వాటర్ షెడ్ చర్యలను చేపట్టింది. నేల పోషణ, పునరుద్ధరణ వర్షపు నీటి ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. అప్పుడు పరివాహక ప్రాంత పరిరక్షణను చాలా తీవ్రంగా చేపట్టవలసి వచ్చింది. స్థానిక చెట్ల నుండి రాలే ఆకులతో ఏర్పడే చెత్త చాలా అవసరమైన రక్షక కవచం సృష్టించబడింది. ఇది మొక్కల సహజ పునరుత్పత్తికి సహాయపడుతుంది. ఇది వర్షపు నీటి నిల్వకు మరింత సహాయం చేసింది. వర్షపు నీటి ప్రవాహాన్ని నిరోధించింది. The only way watershed using the watershed technique, where soaking rainwater is the only medicine to alleviate droughts in the Anantapur district. So in the watershed, the main component, natural resource management, where the basic concept, treatment from ridge to valley, is the only way to treat for this barren, dry places, which helps a lot to regenerate and improve the groundwater and greenery in these areas. Under this concept, ridge to valley, first treatment start, drainage line treatment starts at ridges, where the staggered trenches, continuous contour trenches, water absorption trenches were taken up. Then sunken pits, valley side sunken pits, loose boiler structures, check walls, check dams, gabions, where water conservation gabions, soil moisture conservation gabions, check dams, mini percolation tanks, all this type of works will help to reduce the speed of water, slow down, next stand. So these structures will help to stand the water, then they percolate into the ground and improves the groundwater. As beside this, improves the soil moisture and improves the groundwater. Next, to promote natural regeneration in this area. ఇసుకతో కూడిన లోమి నేల ద్వారా వర్షపు నీరు ప్రవహించేలా చేయడానికి యాక్షన్ ఫ్రెటర్నా ఇసుక నేలల్లో స్థానిక చెట్లను నాటడం ప్రారంభించింది. స్థానిక చెట్ల వేళ్ల వ్యవస్థలు దాని మూల వ్యవస్థలోని సూక్ష్మజీవులతో కలిసి కార్బన్, స్థిర నత్రజనిని
వేరు చేశాయి. స్థానిక చెట్లైన వేప, చింతపండు, బీచ్, మామిడి, ఇతర స్థానిక పండ్ల చెట్ల నుంచి వచ్చే ఆకు చెత్త సారవంతమైన నేలను తయారు చేయడానికి కుళ్ళిపోయిన రక్షక కవచాన్ని సమర్థవంతంగా సృష్టించింది. ఇంకా వాటర్ షెడ్లలో స్థానిక చెట్లను బహుళ పంటలు పండించడం విజయవంతమైన పరిష్కారాలకు మంత్రంగా మారింది. బహుళ పంటలు వైవిధ్యమైన సూక్ష్మజీవులపై మట్టికి ఆహారం అందేలా చూసింది. 10 నుంచి 15 సంవత్సరాల వ్యవధిలో భూగర్భ జలాలు క్రమంగా పునరుద్ధరణ పొందడం ప్రారంభించాయి. నిత్యం కరువుతో సతమతమవుతున్న రైతులకు ఇప్పుడు ఉచితంగా పండ్ల చెట్ల మొక్కలు లభిస్తున్నాయి. డ్రిప్, స్ప్రింకర్ల ఇరిగేషన్ యువ పండ్ల చెట్ల మొలకలకు స్థిరమైన తేమను అందిస్తున్నది. స్థానిక పండ్ల చెట్ల నుండి ఆకు చెత్త, రక్షక కవచం, సారవంతమైన అండర్ గ్రోత్ కు అనుమతించే ఎరువులను అందించాయి. క్రమంగా ఎడారిగా మారిన అనంతపురం ప్రకృతి దృశ్యం అంతా పచ్చని పందిరితో మెరిసిపోయింది. ఇది యుగయుగాల దృశ్యం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 2 దశాబ్దాల తరువాత ఆహార కొరత కారణంగా అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ ఆహార భద్రతను పరిరక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 1969లో హరిత విప్లవం లేదా ఆహార విప్లవం అని పిలువబడేది ఆకలిని ఎదుర్కోవడానికి గోధుమ, బియ్యం వంటి ప్రధాన ఆహార పంటల సేకరణపై దృష్టి సారించింది. See, crop loss is very difficult to say. What is crop loss? Here is the food crops loss. Food crops are lost. We have resorted to more oil seeds like groundnut. Once you lose the food crops, your food changes. What you eat also changes. So that is the biggest loss for Anantapur district. There is no now abject poverty in Anantapur district. People are not dying because of starvation, but people are dying. More people are dying because of malnutrition. Because you eat only that is because of the cropping system that we have lost from Anantapur district. ఇది తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, ధాన్యాల మొలకలు వంటి భారతదేశంలోని విస్తారమైన వ్యవసాయ వైవిధ్యానికి చెందిన చిన్న మినుములు, ఇతర విభిన్న సాగులతో పాటు ఉద్యానవన ఉత్పత్తులను విస్మరించడం జరిగింది. కార్బోహైడ్రేట్ ఆధారిత తృణధాన్యాల సేకరణపై తప్పుడు ప్రాధాన్యత ఇవ్వడంతో భారతదేశంలో వ్యవసాయ వైవిధ్య పంటల మార్కెట్ను నాశనం చేసింది. దేశంలోని కొత్త తరాలలో ఎండోక్రైన్ రుగ్మతల అంటువ్యాధి నిష్పత్తికి ఇది గణనీయంగా దోహదపడింది. ఇది భూసార పరిరక్షణపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. నేల పోషణ క్షీణించింది. సూక్ష్మజీవులు వ్యవసాయ వైవిధ్యమైన సాగుల మూల వ్యవస్థలపై తమ పాత్రను పోషించకుండా తేమ ఒత్తిడి పెరిగింది. సేంద్రియ వ్యవసాయం కోసం బయోడిగ్రేడబుల్ కంపోస్ట్ ని ఉపయోగించడం అనేది స్థిరమైన వ్యవసాయం కోసం ఒక విజయవంతం గావించే పర్యావరణ జోక్యం. ఎడారిగా మారిన అనంతపురంలో వాతావరణ మార్పులను తగ్గించి వాతావరణ మార్పుల అనుకూలతలో బహుళ రంగాల జోక్యానికి సంబంధించిన అవసరాలను తీరుస్తుంది. ఇది యాక్షన్ ఫ్రెటార్నా ఎకాలజీ సెంటర్ తెలియచెప్పగల పాఠం. Yes, malnutrition is quite high in Anantapur, particularly among the children and also women, because it is manifest very much now. The women, their HBs are less than 7%, many of them, and they are carrying, and so they come to the hospitals with such bad hemoglobin level, and then the risks are very, very high. So children are really prone to so many problems when they are malnourished, particularly diarrhea and respiratory infections, and then all sorts of they affects the mental health also very much. It is all because of course the food pattern is now only limited to rice and not really so many, even vegetables also. The culture has developed that you have to eat load of rice, not really vegetables.
leave alone any other ingredients. So I think that is what is the problem. Growth is affected, children's growth, weight is affected, height is affected. Yeah, this kind of a paradigm which is driving people to markets and cash killed the food crops, food diversity, native food also. So now at the same time also another coincidence that has happened that has worsened the situation was the rice was given at a very subsidized rice in Andhra Pradesh in 1983 onwards, 83 onwards, and so 1 rupee or 2 rupees case, 2 rupees first. So if not along with rice, if they had to give all other food grains also, that would have been better. But they stuck to food because food rice lobby is very strong all over the country. Rice lobby is very strong. So they zeroed in on rice in South India and wheat in mostly wheat in North India. And all agricultural research under Green Revolution model also focused on only few crops. Like rice, like wheat, like mulberry, like sugarcane, like 5, 6, 7 types. And we had hundreds of varieties of other crops which are neglected. Even I wonder even if there is a germoplasm remaining of those kind of things nowadays. సహజ వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు ఉంటాయి. పూర్తిగా రసాయనిక ఎరువులకు దూరంగా ఉంటాయి. యాక్షన్ ఫ్రెటర్న రైతులకు పచ్చని ఆకుచెత్త, కంపోస్ట్ వ్యర్థాల నుండి రక్షక కవచాన్ని తయారు చేయడంలో శిక్షణ ఇస్తుంది. ఆవు పేడ, పశువుల మూత్రం, బంకమట్టి లేదా లోమి నేల, సేంద్రియ బ్రౌన్ షుగర్ రెస్ట్ మొదలైన వాటితో సహా మూలికా సమ్మేళనాలు వ్యవసాయ క్షేత్రాలలో వానపాములకు ఆహారం ఇవ్వడానికి మిశ్రమం చేసి పులియబెట్టబడతాయి. సూక్ష్మ జీవులతో కలిసి ఈ సేంద్రియ జీవ అధోకరణం చెందగల ఎరువులు వ్యవసాయ దిగుబడిని పెంచే నేల పోషణను సుసంపన్నం చేస్తాయి. Within the Watershed Development Program, a number of activities like, for example, soil and moisture conservation, contour banding and those kind of activities, and then also rainwater harvesting, rainwater harvesting so that all the rainfall that falls is harvested and then used to improve the groundwater and also for crops and so on. So, and then improving the vegetation, trying to protect the forest, protect also the wastelands and common lands that are there and put more and more plants there. So thereby biomass is increased, and once the biomass and tree cover is increased, then other living beings like birds, insects and all that, the whole ecology will really develop. So those kind of activities were promoted by the government, and also that was the time when even NGOs also jumped into this kind of work. Then NGOs also contributed for improving the local natural resources. Yes, they prepared one project called Watershed Development Program actually. So that was first time when the government made NGOs as partners in implementation of that program. Because what happened, the government is known for implementing programs with a top-down approach. For them, they think that the officers or technocrats and so on, they know better, and so they go and tell to the people, so we'll do this and so on. And then they do it, and then farmers are not involved, villagers are not involved in that. But in the watershed development, by then already some of the NGOs were already setting some kind of a trend for participatory watershed development. Ourselves, our own organization, Rural Development Trust, was one organization which has gone into participatory watershed development. Anna Hazare Saab is another one who has gone into participatory watershed development. So from these kind of programs, they took up that as a policy, that watershed development has to be at the village based, and also it has to be participatory. That is why some new guidelines came in 1994 for watershed development. They are called watershed guidelines for participatory watershed development. వ్యవసాయ దిగుబడులు రుచి, ఆరోగ్య గుణాలతో సమృద్ధిగా ఉంటాయి. తద్వారా రైతులకు మెరుగైన ఆదాయాలు లభిస్తాయి. ఈ ప్రక్రియలో నేల పోషణ పునరుద్ధరించబడుతుంది. ఇది తేమను నిలుపుకోవడం, ఆరోగ్యకరమైన నేల, జీవుల జీవనోపాధికి సహాయపడుతుంది. వర్షపు నీటి నిల్వ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి మరొక విజయవంతమైన స్థిరమైన పర్యావరణ జోక్యాన్ని చేస్తుంది.
First, let us try to understand what is watershed. Watershed is also known as a catchment or a basin. Now, when you look at any water body, you have two parts. One is a catchment area, other one is a command area. Command area is the region where farmers grow the crop, while the catchment area is supposed to the region where water conservation, soil conservation happens. Because of that water conservation, people have the water in the command area so that they can grow the crop throughout the year. Now, management of the watershed involves the soil and water conservation. If we optimally manage, the farmers will have the water throughout the year, and also nutrient in the soil they will have. Mismanagement of the watershed will lead to the losing of the nutrient as well as the water, which leads to the situation where farmers have to struggle for the water. In such a situation, the farmers will have the scarcity of the water and the soil nutrient, lead to the lesser yield in the crop. ఈ ప్రక్రియలో కంపోస్ట్ మౌలిక సదుపాయాలు, ఫామ్ పాండులు, చెక్ డ్యాములు, నీటి పెర్కోలేషన్ ట్యాంకులు, ఈ కార్యకలాపాలు గ్రామీణ ప్రజలకు స్థిరమైన ఉపాధి, జీవనోపాధి భద్రతను కూడా అందిస్తాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తమకు జీవనోపాధి భద్రతను కల్పించిందని, అదే సమయంలో సంఘం ఆస్తులను మెరుగుపరిచి వలసలను తిప్పికొడుతుందని గ్రామస్తులు తక్షణమే అంగీకరిస్తున్నారు. తదుపరి ఎపిసోడ్లో మీరు అటువంటి పర్యావరణ జోక్యాల నుండి ప్రయోజనం పొందిన చాలా మంది గ్రామస్తులను కలుస్తారు. ట్యూన్ చేయడం మర్చిపోవద్దు. I've been coming to Anantapur for the past 2.5 decades. I've been doing stories, once I volunteered, so I know how the projects have been implemented by various NGOs. I have seen it firsthand, and over the past 2.5 decades I have seen how sandy, rocky soils have turned out to be green sandscapes. The greenery stretches to the horizon. This time when I went to Anantapur, I was very inspired. I am Malini Shankar, reporting for Digital Discourse Foundation.